వావి లేదు, వరస లేదు. ఎంతమంది గోపకాంతలతో రమించాడో, ఎంతమందితో తిరిగాడో, ఇది నడువడి అని చెప్పడం కుదరదు. కానీ ఇందులోనే ఆంతరముగా స్తోత్రం కూడా చేశాడు. అటువంటి వాడు, వావి వరసలు లేనివాడు, మానమర్యాదలు ఎరుగనివాడు, ఇటువంటి వాడికి అగ్రపూజ, సభలో వీడికన్నా తగినవారు లేరా? కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? ఇటువంటి కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను ఇప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను అని తన గదాదండం తీసుకుని కృష్ణుడి మీదకి వెడుతున్నాడు. వెడుతుంటే కృష్ణ పరమాత్మ చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించి ఆ చక్రాన్ని శిశుపాలుడి మీదకి ప్రయోగించారు. 100 తప్పులు పూర్తయిపోయి మేనత్తకి మాటిచ్చారు 100 తప్పుల వరకు కాపాడతాను అని. ఆ అధిక్షేపణతో 100 తప్పులు పూర్తయ్యాయి. సుదర్శన చక్రాన్ని ప్రయోగించగానే అది శిశుపాలుడి యొక్క కుత్తుక కత్తిరించి కింద పడిపోయింది. ఆ తల కింద పడిపోగానే సభలో హాహాకారాలు మిన్నుముట్టాయి. అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ జోలికెళ్లి దుర్మార్గుడు మరణించారు.